కనిపిస్తోంది. జగిత్యాల జిల్లాలో ఏడాది మామిడి దిగుబడి తగ్గిపోయింది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద మార్కెట్ జగిత్యాలలో ఉంది. రకరకాల మామిడి పళ్ళు ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతేడాది 1,44,000 క్వింటాల పైన మామిడి మార్కెట్కు వచ్చింది. ఈ ఏడాది 85,000 క్వింటాల మాత్రమే వచ్చింది. ఇక పూత రాలిపోవడంతో దిగుబడి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పెట్టుబడి కూడా రావటం లేదని తెలిపారు. అలా మాలేళ్ళు లేదు, కైకిళ్ళు ఎక్కువ అవుతున్నాయి, పైసలు లేదు, కొద్దిగా లాస్ అయింది, బాగా లాస్ అయిపోతున్నాం. ఇక్కడ దళాలతోటి రేటు పెంచలేదు, పైసలు వచ్చలేదేమో, ఇంత లాస్ ఉంది. కొద్దిగా మీరే ఆదుకోవాలి. మామిడి తోటలు చేయబట్టి మేము పట్టుకుంటే లాస్ అయిపోతున్నాం. కొద్దిగా మీరే దయచేసి ఆదుకోవాలి. మేము 4 ఎకరాల మామిడి తోట వేసినాము. దాంట్లో అనుకూలంగా మాకు ఏం దిగుబడి లేదు. చేసిన కష్టం అంతా వృధా అయిపోతున్నది. కూలీలకు, మందులు, మాకులకు దేనికి కూడా పని చేస్తలేదు. మేము మళ్ళీ తీసుకొచ్చి మార్కెట్కి వస్తే అక్కడ కూడా ఏం ఫలితం లేకుండా ఈ బేరగాళ్ళు, దళారులు సగం కట్టు సగం అది ఇదని మళ్ళీ అంతా ఇబ్బంది అవుతుంది. మాకు ప్రభుత్వం అన్న మళ్ళీ కొద్దిగా ఆదుకోవాలని. 30-40 ఏళ్ళ సర్వీస్ ఉంది ఈ మార్కెట్కు, మ్యాంగోకు నాకు సంబంధం. ఫస్ట్ స్టార్టింగ్ చలగల్ల దుకాణం పెట్టింది నేను. కాబట్టి రైతుల బాధ, బేరగాళ్ళ బాధ, అందరి బాధలు మాకు తెలిసి ఉంటాయి. ఈ సంవత్సరం క్రాప్ తక్కువ ఉందని రైతులు ఎంతో ఆశపడ్డారు. క్రాప్ తక్కువ ఉంది, రేట్ వస్తుందని. కానీ దురదృష్టం ఏంటంటే కాయకు మంగు వచ్చుట్లా, కాయకు మంగు వచ్చింది. ఆ మంగుకు వీళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు తోటలు తిరుక్కుంటా చెప్పే బాధ్యత గవర్నమెంట్ది ఉంటుంది. కానీ ఇక్కడి గవర్నమెంట్ ఏ తోటకు పోలే, ఎవరికి వర్తించలే, ఎవరికి చూపించలే, ఎవరికి చెప్పలే. ఇష్టం వచ్చినట్టు దుకాణాలు మందులు ఇస్తే రైతులకు ఏం తెలుసు? గీ మందు కొట్టాలి, గీ పురుగు పోతుంది, గీ మందు కొట్టాలి, గీ పురుగు పోతుంది అంటే ఒక్కొక్క తోటకు 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు మందులు కొట్టిర్రు. అయినా కానీ కాయకు నాణ్యత లేదు.